వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఊరు వాడల్లోని పలు గణేష్ మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు. మేళ వాయిద్యాలు, డీజే చప్పుళ్ల మధ్య యువతీ యువకులు నృత్యాలు చేస్తూ గణేష్ మండపాలకు తీసుకెళ్లిన నిర్వాహకులు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేతకు అరుదైన పదవి. పార్టీకి ఆయనకు 40 ఏళ్ల అనుబంధం. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నగరంలోని K6 జీటీపీఎల్ కార్యాలయంలో కొలువుదీరిన మట్టి గణనాథుడు. తొలి రోజు పూజలు చేసిన ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి దంపతులు. శాస్త్రోక్తంగా పూజలు చేసిన ప్రముఖ పండితులు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతి వద్ద వినాయక చవితి ఏర్పాట్లు ప్రారంభం. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువుదీరిన భారీ గణనాథుడు. తొలి రోజు ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5 ఐపీఎస్ అధికారుల బదిలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ నియామకం. వినాయక చవితి సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. పూలు పండ్ల ధరలకు రెక్కలు, వినియోగదారుల ఇబ్బందులు. టీపీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం అభినందనీయం. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దుబాయ్లో సంబరాలు నిర్వహించుకున్న అభిమానులు. కాంగ్రెస్ తో మహేష్ కుమార్ గౌడ్ది 40 ఏళ్ల అనుబంధం. పదవుల కోసం ఆయన ఎప్పుడూ కూడా పార్టీ మారలేదు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వైనంపై K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాకు పీసీసీ పగ్గాలు దక్కడం రెండవసారి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు డిఎస్ 2 పర్యాయాలు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడినా చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ వైపే హైకమాండ్ అవకాశం ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి మహేష్ కుమార్కే ఎందుకు దక్కింది అనేదానికి పలు కారణాలు ఇవే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో మహేష్ కుమార్ది 40 ఏళ్ల అనుబంధం ఉంది. పదవుల కోసం ఆయన ఎప్పుడూ పార్టీ మారలేదు. ఇదే ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. అవసరమైతే తన సీటును త్యాగం చేశారు. ఎన్ఎస్యూఐలో క్రియాశీలకంగా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారిగా 1994లో అప్పటి డిచ్పల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వేరే వారికి టికెట్ ఇచ్చారు. 2023 ఎన్నికల్లో అధిష్టానం షబ్బీర్ అలీకి టికెట్ ఇవ్వడంతో తన సీటును త్యాగం చేసి పోటీ చేయలేదు. 2024లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎంతో మంది బీసీ నేతలు ఈ పదవి కోసం పోటీ పడినా ఆయనకే దక్కింది. మహేష్ కుమార్ గౌడ్పై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ఎన్ఎస్యూఐ నుంచి క్రియాశీలకంగా పనిచేయడం, కేంద్ర స్థాయి నేతల్ని కలుపుకొని పోవడం, గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడం, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఆయనకు కలిసి వచ్చిందని సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంతకాలం పీసీసీ పదవి ఎవరికి దక్కుతుందని ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీలో చివరికి జిల్లాకు దక్కడంతో కాంగ్రెస్ నాయకుల్లో మరింత జోష్ను నింపింది. పీసీసీగా నియామకమైన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని సుభాష్ నగర్ లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుడు కొలువు తీరాడు. తొలి రోజు ఆ కంపెనీ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పండితులు చీత్కల శ్రీనివాస శర్మ, భార్గవ శర్మ, మంత్రోష్ చార్లన నడుమ ప్రత్యేక పూజలు జరిగాయి.
నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. ప్రముఖ పండితులు భార్గవ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు K6 GTPL డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడులాగే K6 GTPL ఆధ్వర్యంలో భారీ మట్టి గణనాథుని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో K6 GTPL సామా నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ సిబ్బంది పాల్గొన్నారు. పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడంతో పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ ఎదుట పార్టీ శ్రేణులు శుక్రవారం బాణసంచా కాల్చారు. నాయకులు శేఖర్ గౌడ్, గంగారెడ్డి, రాజా నరేందర్ గౌడ్, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ గౌడ్ నియామకంపై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం ప్రకటించడంతో డిచ్పల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం సంబరాలు చేశారు. చందూరులో కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. నాయకులు అంబర్ సింగ్, అశోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ లో బడా గణేశుడు కొలువుదీరాడు. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 70 ఏళ్ల నుంచి దేశం దృష్టినంతా ఆకర్షించేలా వినాయకుడు ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ గణేశుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడన్నారు. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో తొలిసారి 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారికి రెండు వైపులా అయోధ్య శ్రీ బలరాముడు, రాహుకేతులతో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వర విగ్రహాలను భక్తులకు కనువిందు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా తెలంగాణలో 5 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏసీపీ డీజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించారు. తెలంగాణలో 5 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏసీపీ డీజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్, పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలోని పాలజ్ లో కర్ర గణపతి వద్ద వినాయక చవితి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పాలజ్ కర్ర గణపతి వద్ద వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11 రోజుల విశేష పూజల అనంతరం గణపతిని ఊరేగించి నీటిలో నిమజ్జనం చేయకుండా ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారని తెలిపారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పాలజ్ కర్ర గణపతి ప్రత్యేకతతో ప్రసిద్ధి చెందిన గణేశుడు. ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడ జరిగే సాంప్రదాయ విధానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటే పాలజ్ కర్ర గణపతిని భిన్నంగా 11 రోజుల పూజల అనంతరం ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత గణపతిని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక శిబిరాలు, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్ వంటి ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. పాలజ్ కర్ర గణపతి ఉత్సవాలు భక్తులకు సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతను అనుభూతిపరిచే విధంగా జరుగుతాయి. ఈ వినాయకుడిని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నా పేరు టి లింగన్న, పాలజ్ గణేష్ టెంపుల్ చైర్మన్ని. ఇక్కడ 1948లో కర్ర గణపతి విగ్రహం స్థాపించడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చేటటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.
పెరిగేటటువంటి భక్తులకు ఇక్కడ తాగునీటి సౌకర్యం కానీ, పార్కింగ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా అన్నదానము, ఫిల్టర్ వాటరు, మళ్ళా వచ్చేటటువంటి ఇక్కడ దర్శన క్యూ లైన్స్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూలింగ్ సిస్టమ్, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫిల్టరు, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన తెలంగాణ బస్ డిపోలోకి పోయి వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పోయి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యలు పెంచడం అనేది. पालच गांव में जो गणेश का ये है भगवान का मंदिर, इस 11 दिन में इतने श्रद्धालु और भाविक भक्त लोग कहाँ से बाहर के महाराष्ट्र, आंध्रा, सब कर्नाटका, सब प्रदेश से लोग यहाँ आते हैं. हम हर साल बोल तो हमारी ऐसी एक मनोकामना है, भगवान को जो मांगेंगे वो भगवान दिले चाहे से खुल से देता है. मैं हर साल का अपना मनोकामना है कि अपना जो भंडारा है, तो एक दिन का हमारा 10 तारीख को भंडारा है, 1,11,000 रुपये देनगी स्वरूप में भगवान के लिए हम अर्पण करें. अभी आहुति दे दिए और मैं सब कमेटी का दिए चाह से स्वागत करना चाहता हूँ कि उन्होंने जो सुविधा देना है. ఈ నెల 8న బస్వా గార్డెన్స్ లో నిర్వహించనున్న ప్రొఫెసర్ ముత్యం సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రొఫెసర్ ముత్యం సంస్మరణ సభ సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు నిజామాబాద్ బసవా గార్డెన్స్ లో ఆకుల పాపయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. సాహితీపరులు, విద్యార్థి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొని అరుణోదయ దాసు, ప్రజానాట్య మండలి శిల్పలింగన్న కోరారు. మాక్లూరు మండలంలోని బోర్గాంకి గ్రామంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భీమ్గల్ మండలంలో బాచన్పల్లి గ్రామంలో పుట్టి ఉన్నత విద్య కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి సంఘ నాయకుడిగా ఆర్ట్స్ కాలేజీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ప్రొఫెసర్ ముత్యం అనేక మంది విద్యార్థి నాయకులకు దిక్చూచిగా నిలిచారని వారన్నారు. సాహిత్య రంగంపై అనేక పరిశోధనలు చేశారని వారు తెలిపారు. మన నిజామాబాద్ జిల్లా సింధు ఎల్లమ్మపై ప్రత్యేక పరిశోధన చేసి గ్రంథాన్ని రచించారని వారు తెలిపారు. అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు విప్లవ స్రవంతి పైన ఒక డాక్యుమెంటరీ తీశారని వారన్నారు. చారిత్రక విషయాలపై పరిశోధనలతో పాటు సామాజిక స్పృహను పెంపొందిస్తూ ఆయన చేసిన కృషి స్ఫూర్తిని స్మరించుకోవడానికి 2024 సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు నిజామాబాద్లో బసవా గార్డెన్స్ లో జరిపే సంస్మరణ సభలో అందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు కృష్ణాగౌడ్, జేపీ గంగాధర్, భారతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో నిత్య పరిశోధకుడుగా, సాహిత్య పరిశోధకుడుగా మన ముత్యం గారు ఈ నిజామాబాద్కు ఒక వేగు చుక్క. నిజామాబాద్ గురించి కానీ, ఇతరుల సమాజ సేవకులను కానీ, వారి జీవిత చరిత్రలను తను ఒక నిదర్శనంగా ముందు కాలానికి ఉండిపోయేటట్టుగా తన గ్రంథాలను రాస్తూ, తన మూవీలను తీసి, డాక్యుమెంటరీలను తీసి కూడా కానూరి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ జీవితాలను కూడా తీసి భద్రపరిచారు. పీసీసీ చీఫ్ గా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకుడు అజీజ్ శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ దక్కడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ కు కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకుడు తోటి మిత్రుడు అజిత్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేడు పీసీసీ చీఫ్గా నియామకం కావడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో మహేష్ కుమార్ గౌడ్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. महेश कुमार गौड़ साहब मेरे बचपन के क्लासमेट हैं, बहुत खुशी हुई है. मैं तहे दिल से उनको मुबारकबाद पेश करता हूँ और कांग्रेस का आला हाईकमांड को भी मैं मुबारकबाद देता हूँ. तो उन्होंने जो भरोसे से जो महेश कुमार गौड़ साहब को जो प्रेसिडेंट दिए, पीसीसी प्रेसिडेंट दिए, मैं आला कमांड का शुक्रगुजार हूँ. मैं उम्मीद करता हूँ हमारे महेश कुमार गौड़ साहब सारे तबके को लेके साथ चले, खासतौर पर अखिलेश को लेकर. నగర మార్కెట్లో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది.
శనివారం పండుగకు కావలసిన పూజా సామాగ్రి, పూలు, పండ్లు, డెకరేషన్ సామాగ్రి విక్రయాలతో నగరంలోని ప్రధాన ప్రాంతాలు కిటకిటలాడాయి. పండుగ నేపథ్యంలో పండ్లు, పూల వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు పెంచేయడంతో ప్రజలు ఇబ్బందులు పడినా తప్పనిసరైన కొనుగోలు చేశారు. మరోపక్క నగరంలోని గణేష్ విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారులతో సందడిగా మారింది. నగరంలోని రోడ్లపై ఎటు చూసినా వినాయక ప్రతిమల తరలింపులే కనిపించాయి. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు నగరానికి విచ్చేసి వినాయక ప్రతిమలు కొనుగోలు చేశారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో ఆయా గ్రామాలకు తీసుకువెళ్లారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తూ ఉండడంతో 97% నీరుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఏ క్షణమైనా ఎత్తవచ్చని, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు నీటి మట్టం 97% చేరుకుంది. ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతామని అధికారులు తెలిపారు. గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపర్లు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతాల గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు కోరారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలకు ఏర్పాటుకు ఆర్థికంగా సహాయం చేసిన పట్టణానికి చెందిన పలువురిని ఎస్పీ సింధు శర్మ సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, పట్టణ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా ఎటు చూసినా గణనాథుల ఊరేగింపులు దర్శనమివ్వడంతో రహదారులన్నీ సందడిగా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నిజామాబాద్ నగరంలోని పలు గణేష్ మండపాలకు గణనాథులను తరలించే క్రమంలో యువతులు తొలి రోజు పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎటు చూసినా వినాయకుల ఊరేగింపులు ఉండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని గాజుల్పేటలో గల పెద్దరామ్ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద బజార్, శివాజీనగర్, రాష్ట్రపతి రోడ్, కంటేశ్వర్, సుభాష్ నగర్, వినాయక్ నగర్, వర్ణి రోడ్లలో ఎటు చూసినా గణనాథులే దర్శనమిస్తూ యువకులు నృత్యాలతో రహదారులన్నీ సందడిగా మారాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా నియమింపబడిన జిల్లా నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మజీద్ మరియు తదితరులు మహేష్ కుమార్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి దక్కడంతో దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు దక్కడంతో దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య మాట్లాడుతూ నిజామాబాద్ వాసి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఎంతో ఉత్సాహం వెల్లివిరుస్తుందని, ప్రజలతో పార్టీ నాయకులతో సౌమ్యంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్దలను నమ్ముకొని ముఖ్యమంత్రితో వెన్నంటే ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ తన కృషికి తగ్గ ఫలితం దక్కిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు కొట్టల్పల్లి రమేష్ గౌడ్, లాలాగౌడ్ శ్రీనివాస్, లింబాగౌడ్, నర్సాగౌడ్, చెలిమెల శ్రీనివాస్, హమీద్, పోతరాజు, గంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌడ్ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నటువంటి తనకు ఈరోజు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఏఐసీసీ వర్గాలకు కానీ, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మరియు ఇక్కడ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్నకు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రాధాన్యతను ఉన్నదో మహేష్ అన్నకి ఇచ్చినటువంటి పదవిని చూసుకుంటేనే ఈరోజు రాష్ట్రం నలుమూలల కూడా అర్థమైపోతుంది. కాబట్టి మహేష్ అన్న గారు
ఈరోజు అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడం అభినందనీయమని దుబాయ్ సత్యం పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించడం అభినందనీయమని దుబాయ్ సత్యం పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ క్రమశిక్షణ గల నేత అని ఆయన అన్నారు. రానున్న కాలంలో మహేష్ కుమార్ గౌడ్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో దుబాయ్ సత్యం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జీటీపీఎల్ నవనాథ్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆర్మూర్ ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జీటీపీఎల్ ఎన్సీఎన్ కార్యాలయంలో మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. ఆర్మూర్ ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జీటీపీఎల్ నవనాథ్ కార్యాలయంలో ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేయడంతో పాటు కార్యాలయంలో సైతం మట్టి విగ్రహాన్ని పూజించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చతుర్థి నేడు మనము జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ఆ వరసిద్ధి నాయకుడు హిందువులందరికీ కూడా భక్తులందరూ కూడా లోకానికంతటి కూడా సమస్త విశ్వవ్యాప్తిగా అందరికీ కూడా శుభాలను సంతోషాలను ఆరోగ్యాలను ఐశ్వర్యాలను ధర్మ కార్యాచరణ యొక్క బుద్ధిని మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శుభమస్తు. ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం పట్టణంలోని జిఆర్ గార్డెన్స్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రముఖ శిక్షకుడు శ్రీనివాస్ రెడ్డి చేత బోధన మెలకువలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ బస్వరెడ్డి, విద్యాశాఖ అధికారి రాజగంగారం, ట్రస్మా రాష్ట్ర జిల్లా బాధ్యులు హాజరవుతారు పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమ కమిటీ కన్వీనర్ మానస గణేష్, సభ్యులు జనరల్ కిడ్స్ ప్రకాష్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి విద్యా ప్రవీణ్, కోశాధికారి స్కాలర్స్ వేణు, నారాయణ, గోపి, ప్రసాద్, మల్లేష్ గౌడ్, వంశీ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండల స్థాయిలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం రేపు జరగబోతుంది. కావున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచరు విధిగా హాజరై ఇట్టి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అన్ని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శ్రీనివాస్ రెడ్డి వేదం ఇన్స్టిట్యూషన్ యజమాని వారి ద్వారా మెలకువలను నేర్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు కూడా సన్మానం మధ్యాహ్నం ఉంటుంది. ఈ నెల 14-15 తేదీల్లో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ రోడ్ సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర బృందం పరిశీలన ఉంటుందని సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 మరియు 15 తేదీల్లో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఖేలో ఇండియా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఖేలో ఉమెన్స్ లీగ్ రోడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఏర్పాట్లను పర్యవేక్షించుటకు గాను సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి అయినటువంటి డాక్టర్ మాక్వెల్స్ ట్రావెల్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎంకే పాషాలు రాష్ట్ర సైక్లింగ్ సంఘం కార్యదర్శితో కలిసి పోటీలు జరగబోయే రోడ్ ట్రాక్ మరియు క్రీడాకారులకు చెందిన వసతి సౌకర్యాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బాలికలు మరియు మహిళలు పాల్గొంటారు. నిజామాబాద్ జిల్లాలో దక్షిణ భారత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీలు జరగడం మొదటిసారి. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం అభినందనీయమని నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన మరియు నిజామాబాద్ కు చెందిన బాలికలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గలవారు తమ స్వంత సైక్లింగ్లో 14 తేదీ ఉదయం 6 గంటలకు కంటేశ్వర్ బైపాస్ రోడ్ నందు రిపోర్ట్ చేయగలరన్నారు. మరిన్ని వివరాల కోసం విజయకాంతారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సైక్లింగ్ సంఘం యొక్క ఫోన్ నంబర్ 9912883331ను సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో సైక్లింగ్ సంఘ ఉపాధ్యక్షుడు నరసింగరావు, సభ్యులు దుర్గా మల్లేష్, అఫ్సర్ రవి, నరేష్ కుమార్, గంగారెడ్డి, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అదే ఈ నేషనల్ లెవెల్ ఈవెంట్ని 4 పోర్షన్స్గా డివైడ్ చేశారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్. ఈ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ఈవెంట్ చేయాలంటే పెద్ద టీం కావాలి అండ్ కమ్యూనికేషన్ విత్ ఫెడరేషన్ చాలా ఉండాలి.
ఆ క్రెడిట్ మాత్రం గోస్ టు నన్ అదర్ దెన్ విజయకాంత్ గారు, సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్. ఈయన ఎఫర్ట్స్ పెట్టిన దానికి ఇది ఒక మంచి అవకాశం, నాట్ ఓన్లీ ఫర్ స్టేట్, నాట్ ఓన్లీ ఫర్ విజయకాంత్ గారు, బట్ ఫర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఇది నిజామాబాద్ జిల్లాకు వచ్చేసి ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్రెస్టిజియస్ ఈవెంట్. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ ఉత్సవ వినాయక ప్రతిమ ప్రాణ ప్రతిష్టాపన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. విగ్రహదాత గంగుల దినేష్ ఈ సందర్భంగా వినాయకుడికి పూలు, పండ్లు, పత్రాలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులతో పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మహేష్, దేవిదాస్, పాలక సభ్యులు, పలువురు గ్రామ ప్రముఖులు హరికాంత్ చారి, బీర్కూర్ శంకర్, రుద్ర సత్యనారాయణ, లింగం, సత్యం రాములు, కర్ణే హనుమంతరావు, సూర్యప్రకాష్, గోపి కిషన్, గుంత గంగాధర్ తదితర గ్రామ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సార్వజనిక్ ఉత్సవ కమిటీ తరఫున మొట్టమొదటి వినాయకుడి ప్రతిష్టాపన జరిగింది. అలాగే ఈ రోజుతో పాటు ప్రతిరోజు 11 రోజులు ఎన్నో పూజలు అందుకొని వినాయకుడు 17వ తారీఖు నాడు నిమజ్జనం జరుపుకుంటాము. అలాగే ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణ ప్రజలందరికీ సార్వజనిక్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ సహకరించగలరని మా కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. గత 11 ఏళ్లుగా ఎడపల్లిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు తమ వంతు సేవ చేస్తూ అభినందనలు పొందుతున్నారు. ఎడపల్లి గ్రామ స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి రాజలింగం మాట్లాడుతూ సంఘ పూర్వాపరాలు వివరిస్తూ సంఘం నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను తెలియజేశారు. సంఘం ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడం సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యంగా మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ వలన కలిగే ప్రయోజనాలు, సమతుల్యత లోపిస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ సభ్యులు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత అతిథుల ద్వారా సుమారు 350 మట్టి గణపతి విగ్రహాలను అందరికీ అందజేశారు. అనంతరం సంఘ కార్యవర్గ సభ్యులు అతిథులను సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వై కిషోర్ కుమార్, కె సత్యనారాయణ, ఎస్ గంగాధర్, కళశంకర్, ఎన్ శ్రీధర్, గంగమణి, రాధా తదితరులు, గ్రామ పెద్దలు, విగ్రహ గ్రహీతలు పాల్గొన్నారు. మేము మొదట ఇక్కడ ప్రగతి స్కూల్ అని స్థాపించాం. మీ అందరికీ తెలుసు, 1000 మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా. తర్వాత 28 సంవత్సరాలు నడిపి కొన్ని కారణాల వల్ల అక్కడ చెట్ల మీద కోతులు అవి రావడం వల్ల తర్వాత ప్రభుత్వానికి మేము పోటీ కాదని ఉద్దేశంతో దాన్ని మూసేయడం జరిగింది. 2012 నుంచి మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. అంటే అంతకుముందు స్కూల్ వరకే పరిమితమైంది. అది 2012 నుంచి చాలా చోట్ల బెంచీలు వేసాం, సిమెంట్ బెంచీలు గుర్తుంది మీకు, చూసుంటారు. ఎక్కడెక్కడ రోడ్ల పక్కన దేవాలయాలు, హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ కూడా మన వేసినటువంటి సిమెంట్ బెంచీలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్డు మీద నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఒక చిన్న బస్ స్టాప్ కూడా కట్టించాం. తెలుసు, మీరు చాలా అందరూ చూసి ఉంటారు. ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు 3 స్కూళ్ళ పిల్లలకు ప్రైజులు ఇచ్చేవాళ్ళం మా సంఘం నుంచి. అదేవిధంగా 10th క్లాస్ మిడిల్ స్టూడెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం. కరోనా వచ్చిన నుంచి కొంచెం అవన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు అంటే కరోనా వారియర్స్కు ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అందులో డాక్టర్లకు, తర్వాత నర్సులకు, అంగన్వాడీ టీచర్లకు, పోలీసులకు, గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరపబడింది. అదేవిధంగా ఈ గణపతి
వసతుల కార్యక్రమం 2013 నుంచి ప్రతి సంవత్సరం కూడా చెప్పాను. 3 సంవత్సరాలు నా సొంతగా ఇచ్చాను, ఇక్కడ ఫైనాన్స్ ఉండేది కాబట్టి. తర్వాత 3 సంవత్సరాలు లైట్స్ క్లబ్ వాళ్ళని కలుపుకొని ఇప్పుడు 6 సంవత్సరాలుగా స్థానిక ఉద్యోగుల సభ్యుల సహకారంతో వారిచ్చే నిజామాబాద్ టు బోధన్ ప్రధాన రహదారిపై గణేష్ ప్రతిమలను వాహనాల్లో తీసుకెళ్లడంతో రహదారి రద్దీగా మారింది. తెల్లవారుజాము నుండి బోధన్ టు నిజామాబాద్ రహదారి వెంబడ ఎడపల్లి మీదుగా వందలాది ప్రతిమలు తరలివెళ్లాయి. దీంతో ఈ రహదారిపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్పై భారీ వినాయక ప్రతిమలు తీసుకుని వెళ్లలేకపోయారు. రైల్వే ట్రాక్ ఇరువైపులా భారీ వాహనాలు నియంత్రిస్తూ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు అడ్డుగా నిలిచాయి. దీంతో గణేష్ విగ్రహాలు రైల్వే గేటును దాటి వెళ్లలేక నిలిచిపోయాయి. దీంతో భారీ క్రేన్ను తీసుకొచ్చి విగ్రహాలను క్రేనుకు కట్టి రైల్వే ట్రాక్ మీదుగా దాటించారు. ఈ సందర్భంగా ఈ రహదారిపై ట్రాఫిక్ కు పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లే గణేష్ విగ్రహాలను దారి మళ్లించారు. క్రేన్ను ఏర్పాటు చేయడంతో కొద్ది వరకు విగ్రహాలను రైల్వే ట్రాక్ మీద తీసుకుని పోయారు. K6 ఛానల్ పంపిణీ చేసిన మట్టి గణపతులకు జిల్లాకు చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖులు K6 ఛానల్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన కోల్కతా మట్టి ప్రతిమలను వారి వారి ఇళ్లలో పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి దంపతులు హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో పూజలు చేశారు. ఎమ్మెల్సీ కవిత దంపతులు కుటుంబ సభ్యులు మట్టి గణపతికి పూజలు చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు K6 మట్టి గణపతికి పూజలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మట్టి గణపతికి పూజలు నిర్వహించారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి K6 మట్టి గణపతికి పూజలు చేశారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల భీమ్గల్లో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు కె గంగారం, ఎన్ను శ్రీధర్, నీల ప్రవీణ్, నీల రవి చేతుల మీదుగా 300 మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి మాట్లాడుతూ బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర పోరాట సమయంలో హిందువులందరినీ ఏకం చేయడానికి మొదటిసారిగా 1893వ సంవత్సరంలో వినాయక చవితి పండుగను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాబట్టి హిందువులైన మనమందరం కూడా ఆ సాంప్రదాయాలను కొనసాగించాలని తెలిపారు. అందరూ మట్టి గణపతులను వాడాలని, పిఓపి కలర్ గణపతులను వాడకూడదని, కలర్ గణపతుల వల్ల నీరు పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్ అవుతుందని, వాటి వల్ల పక్షులకు ప్రాణహాని జరుగుతుందని, అందుకే అందరూ మట్టి గణపతులను వాడి పొల్యూషన్ కాకుండా కాపాడాలని కోరారు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయులు ఆర్ రవికుమార్, పి హరికృష్ణ, గంగాదాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సాయిరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా సేరోల్ మండలం దుబ్బగండి తాండా గ్రామ ప్రజలకు డోర్నకల్ బ్రిలియంట్ హైస్కూల్ విద్యార్థులు చేయూతనందించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం దుబ్బగండ తాండా గ్రామ ప్రజలు వరదలో సర్వం కోల్పోవడంతో బాధితులకు సహాయం చేయడానికి డోర్నకల్ బ్రిలియంట్ హైస్కూల్ కరెస్పాండెంట్ వక్కంతల అప్పారావు ఆధ్వర్యంలో గ్రామంలో సుమారు 48 మంది బాధితులకు 10 కేజీల బియ్యాన్ని, నిత్యావసర సరుకులను, దుప్పట్లు, బట్టలు, విద్యార్థులకు నోట్బుక్లు అందజేశారు. విద్యార్థులు బాధితుల ప్రతి ఇంటికి తిరుగుతూ వారి బాధలు తెలుసుకుంటూ సరుకులు అందజేసి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. వరదల్లో గుగ్గులొత్మంగి ఇల్లు నీటిమట్టం కావడంతో చిన్నారులతో బిక్కుబిక్కుమంటున్న కుటుంబాన్ని చూసి చలించిపోయిన విద్యార్థులు వారు దాచుకున్న 3000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ హైస్కూల్ కరెస్పాండెంట్ వక్కంతుల అప్పారావు మాట్లాడుతూ వరదలో గ్రామ ప్రజలు సర్వం కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. మానవతా దృక్పథంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బాధిత కుటుంబాలకు 10 రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి సరుకులు అందజేయడం పట్ల మానసిక సంతోషాన్ని కలిగించిందని, విద్యార్థులకు మానవ సేవపై అవగాహన కల్పించడమే కాకుండా మమ్మల్ని చూసి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఒక 10 రోజులకు సరిపడా బియ్యాన్ని, ఇతర కిరాణి అన్ని తీసుకొని ఒక పక్క బట్టలు, ఇవన్నీ నోట్ పుస్తకాలు, పిల్లలకి వాళ్ళకి అవసరమయ్యే అన్ని వస్తువులు కూడా తీసుకొని మానవతా దృక్పథంతో మేమంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మొత్తం గ్రామంలోని ఈ తండాల్లోని అన్ని గృహాలకు కూడా మేము ఇట్లా మా పిల్లల ద్వారా అందజేయటము మాకు మానసికంగా సంతోషాన్ని, అదేవిధంగా మా భావి తరాలకు ఎదిగే విద్యార్థులకు మానవ సేవ పట్ల ఒక అవగాహన కల్పించడం కాకుండా మాతో పాటు మమ్మల్ని చూసి మరికొంతమంది కూడా ప్రేరణ పొంది ఈ గ్రామానికి వచ్చి వాళ్ళకి ఇదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తూ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడం అభినందనీయమని మాక్లూర్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం హర్షణీయమని మాక్లూరు మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, మాక్లూరు సొసైటీ చైర్మన్ అశోక్, లచ్చారెడ్డి తదితరులు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో వినాయక చవితి పండగ సందర్భంగా వివిధ రూపాల్లో మట్టి గణనాథులు కొలువుదీరారు. భక్తులతో పూజలు అందుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ రూపాల్లో గణనాథులు మండపాల్లో కొలువుదీరాయి. ముందుగా గ్రామ ప్రజలు హనుమాన్ ఆలయం వద్దకు చేరుకుని మంగళ వాయిద్యాలతో గణనాథులను ఘనంగా స్వాగతం పలికారు. వివిధ రూపాల్లో ఉన్న వినాయకులను మండపాల కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు చేశారు. బాలగణేష్ ఉత్సవ కమిటీ యూత్ నిర్వాహకులు 9 రోజుల పాటు బాలగణేష్కు విశేష పూజలను నిర్వహించి భక్తులకు ఉచిత అన్న ప్రసాదాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం నర్సూరి ధర్మారావు గణేష్ విగ్రహదాతగా ముందుకు రావడంతో కమిటీ నిర్వాహకులు వారిని అభినందించారు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు K6 ప్రేక్షకులకు ప్రజా ప్రతినిధులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. K6 ఆధ్వర్యంలో భారీగా మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు. K6 GTPL ఆధ్వర్యంలో భారీగా ఉచిత మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ తదితరులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని ఆదర్శ్ నగర్లో బీజేపీ నాయకుడు నిశ్చం కృష్ణ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఉచిత మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. జై భవానీ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల బాల్కొండలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి నినాదాలు చేశారు, మిఠాయిలు పంచుకున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూనస్, అన్వర్, జావేద్, సయ్యద్, సంసుద్దీన్, సత్యనారాయణ గౌడ్, కుందరపు శ్రీనివాస్, మేక సతీష్, పురుషోత్తం, వడ్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు కుందరపు శ్రీనివాస్ మట్టి గణపతులు పంపిణీ చేశారు. ప్రముఖ సలిగంటి ఆలయం హనుమాన్ మందిర్ల వద్ద 800 మట్టి గణపతి ప్రతిమలను ఆయన అందజేశారు. గ్రామ కమిటీ సభ్యులు, విహెచ్పి సభ్యులు, వివిధ యువజన సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ అరుగుల స్నేహ 136 ర్యాంక్ సాధించిన సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు తనవంతు సేవాభావంతో నగరవాసులకు వినాయక చవితి సందర్భంగా తన స్వగృహంలో తన చెల్లెలైనటువంటి అరుగుల సుప్రియ ఆధ్వర్యంలో 200 మట్టి గణపతుల పంపిణీ చేశారు. అరుగుల సుప్రియ ఆధ్వర్యంలో 200 మట్టి గణపతులను పంపిణీ చేశారు. నిజామాబాద్ నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత సంవత్సరం అరుగుల స్నేహ 136 UPSCలో ర్యాంక్ సాధించింది. ఆ సందర్భంగా మేము ఇప్పుడు 200 మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే మట్టి వినాయకుని పూజించండి అండ్ పర్యావరణాన్ని కాపాడండి. అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఊరు వాడల్లోని పలు గణేష్ మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు. మేళ వాయిద్యాలు, డీజే చప్పుళ్ల మధ్య యువతీ యువకులు నృత్యాలు చేస్తూ గణేష్ మండపాలకు తీసుకెళ్లిన నిర్వాహకులు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేతకు అరుదైన పదవి. పార్టీకి ఆయనకు 40 ఏళ్ల అనుబంధం. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. నగరంలోని K6 GTPL కార్యాలయంలో కొలువుదీరిన మట్టి గణనాథుడు. తొలి రోజు పూజలు చేసిన ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి దంపతులు. శాస్త్రోక్తంగా పూజలు చేసిన ప్రముఖ పండితులు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతి వద్ద వినాయక చవితి ఏర్పాట్లు ప్రారంభం. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువుదీరిన భారీ గణనాథుడు. తొలి రోజు ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5 IPS అధికారుల బదిలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ నియామకం.
వినాయక చవితి సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి, పూలు పండ్ల ధరలకు రెక్కలు, వినియోగదారుల ఇబ్బందులు. టీపీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం అభినందనీయం. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దుబాయ్లో సంబరాలు నిర్వహించుకున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.